చెప్పాలి. ఎందుకు నా సొమ్ము తిన్నవరా నియత్ ఉండాలి నీకు అంటారు తెలంగాణ. నియత్ అంటే కృతజ్ఞత. నా ఇంట్లో అన్నం తిన్నవరా నీ కృతజ్ఞత ఉండాలి నా మీద. నాకెట్లా అన్యాయం చేసినారా అంటారా లేదా? వాళ్ళకి అన్యాయం చేస్తే మరి అట్లాంటప్పుడు కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటారు హీరోలు మన వల్ల. షాంపూ కానీ ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు మంచివి అలా ఏది దొరకదు ఇవ్వచ్చు. ఒక హీరో మ్యాగీ నూడిల్స్ తినమని ఆడిస్తున్నాడు, అది మంచిగా చెడ్డ చెడ్డ ప్రోడక్ట్ అని మనం చెప్పట్లేదు. ఆ ప్రోడక్ట్ బంద్ చేసింది కంపెనీ ఓనరే. ఇంకా నేను సీజన్ కలుపుతా తింటే చచ్చిపోతారని చెప్పి సుప్రీం కోర్టులో ఒప్పుకున్నాను నెస్లే కంపెనీ ఓనర్. ఇప్పుడు మ్యాగీ ఉందా బంద్ అయిందా? బంద్ అయిందా? బంద్ అయింది. న్యూ మ్యాగీ పేరు మీద నడుస్తుంది. ఫేర్ అండ్ లవ్లీలో పందికో ఉందని బంద్ చేశారు. ఇవాళ పొద్దుగా పెట్టేస్తున్న చాలా మంది ఉంది. గ్లో అండ్ లవ్లీ పేరు మీద నడుస్తుంది. అది డవ్ షాంపూ బంద్ అయింది, కిట్ క్యాట్ బంద్ అయింది, కిండర్ జాయ్ బంద్ అయింది, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది. మీకు తెలిసిన పెద్ద హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు 25 సంవత్సరాల కింద థమ్స్ అప్ పెప్సీకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది వాళ్ళిద్దరే. థమ్స్ అప్ లో ఉన్నటువంటి కార్బోనేటెడ్ వాటర్ ద్వారా పేగుల లోపల భాగంలో అల్సర్స్ ఫామ్ అయి ఫ్యూచర్ లో క్యాన్సర్ వస్తుందని చెప్పి తేలినాక చిరంజీవి పవన్ కళ్యాణ్ అన్నదమ్ములు ఇద్దరు ఈ 2 ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ కూడా బంద్ చేసి 25 ఏళ్ళు అవుతుంది. బంద్ చేయడానికి కారణం ఏం తెలుసా? జనాలు జరిగే నష్టం. అంటే మహేష్ బాబు చిరంజీవి పవన్ కళ్యాణ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే క్యాన్సర్ వస్తుంది. పవన్ కళ్యాణ్ మహేష్ బాబు దేవరకొండ విజయ్ దేవరకొండ ఇస్తే రాదా? ఇప్పుడు సమంత ఇస్తే రాదా?